ఆ వీడియో మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో గానీ, లేదంటే మన ఛానల్‌లో ప్రీవియస్ వీడియోస్‌లో గానీ మీకు కనిపిస్తది. వీలైతే ఎండ్ కార్డ్‌లో కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆన్‌లైన్‌లో జనాలు ఎందుకని ప్రొడక్ట్స్ ఎక్కువగా కొనాలని చెప్పి అనుకుంటున్నారనేది దాంట్లో ఆ వీడియోలో చెప్పాను. సో, హలో గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ దాసరి డీల్స్ తెలుగు. నేను మీ తంబి. సో గాయ్స్, నేను ప్రీవియస్ వీడియోలో మాట్లాడాను కదా! మనం ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేసామని. సో, మెయిన్‌గా వచ్చేసరికి ఆఫ్‌లైన్‌లో మనం ప్రొడక్ట్స్ తీసుకోవడానికి నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఒక 7 పాయింట్స్ చెప్పినాయి. ఆ 7 పాయింట్స్ అనేది చెప్పి నేను ఈ వీడియో అనేది ఎండ్ చేస్తాను. సో గైస్, ఫస్ట్ వచ్చేసరికి మనం ప్రొడక్ట్ అనేది డైరెక్ట్‌గా వెళ్ళి చూస్తాము. తర్వాత టచ్ చేస్తాము. ఆ తర్వాత సైజు, ఫిట్టింగ్ గాని ఇవన్నీ చూసుకుంటాము. కలర్ గాని ఇవన్నీ చూసుకుంటాము. ఇది ఒక పాయింట్ అండి. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఇన్‌స్టంట్ డెలివరీ అనేది ఉంటదండి. మీరక్కడ ప్రొడక్ట్ పర్చేజ్ చేసిన తర్వాత ఇన్‌స్టంట్ డెలివరీ అప్పుడే తీసుకుంటారు. ఆ తర్వాత వచ్చేసరికి ఈ ఈజీగా ఎక్స్‌చేంజ్, రీప్లేస్‌మెంట్ అనేది కూడా ఉంటుంది. ఆ తర్వాత చూసినట్లయితే మీరు ఆఫర్స్ ఉంటాయండి. లోకల్ షాప్స్‌లో కూడా ఆఫర్స్, బార్గెనింగ్ కూడా చేయొచ్చనమాట. సో, ఆ తర్వాత వచ్చిన తర్వాత ప్రొడక్ట్‌కి సంబంధించి డెమో ఉంటది. ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. ఆ ప్రొడక్ట్ మీకు ఎలా వాడాలి అనేది ఆఫ్‌లైన్‌లో తెలుస్తది. కస్టమర్ సర్వీస్ కూడా మీకు పర్చేజ్ చేసినప్పుడే డైరెక్ట్ ఏంటంటే మీకు ఎవరైతే ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేస్తారో వాళ్ళు డైరెక్ట్ చెప్తారండి. మీకు ఎక్కడ సర్వీస్ సెంటర్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది ఎలా వాడాలి ఏంటనేది చెప్తారు. ఎగ్జాంపుల్గా చూసినట్లయితే మనకి ఎలక్ట్రానిక్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ, లేదంటే డ్రెస్సెస్ కానీ ఇట్లాగనమాట. ఆ తర్వాత వచ్చేసరికి ఒక ఎమోషనల్ పాయింట్ అనేది ఉంటుందండి దీంట్లో. సో, ఈ 7 పాయింట్స్ అనమాట నేను చెప్పాలనుకుంటుంది. సో, ఫస్ట్ వచ్చినట్టయితే ప్రోడక్ట్‌ని డైరెక్ట్ చెప్పా కదా! ప్రోడక్ట్‌ని డైరెక్ట్ మనం టచ్ చేస్తాము. మనం ఫీల్ అవుతాము. ఆ ప్రోడక్ట్ క్వాలిటీ తెలుస్తది. కలర్ తెలుస్తది. తర్వాత ఫిట్టింగ్ అనేది. సో, ఇదొక పాయింట్‌గా చెప్పుకోవచ్చు. సెకండ్ వచ్చేసరికి ప్రోడక్ట్ అనేది ఎక్స్చేంజ్, రిటర్న్ ఉందా లేదా అనేది చూసుకుంటాము. సో, ప్రోడక్ట్ అనేది కంప్లీట్‌గా మీరు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ట్రయల్ కూడా వేస్తారు. ఒకవేళ డ్రెసెస్ అయితే. లేదనుకుంటే అదర్ ప్రొడక్ట్స్ అయితే దాని ఎక్స్‌ప్లనేషన్ తీసుకుంటారు. లేదా గైడెన్స్ తీసుకుంటారు. సో, ఇది మెయిన్ రీజను. ఆ తర్వాత వచ్చేసరికి ప్రొడక్ట్ అనేది మీకు ఇన్‌స్టంట్‌గా డెలివరీ అవుతుందండి. మీరెళ్ళి మొత్తం చూసుకున్న తర్వాత బిల్ అమౌంట్ పే చేస్తారు. పే చేసిన తర్వాత మీకు మోస్ట్ ఆఫ్ ది వితిన్ అవర్స్‌లోనే డెలివరీ అవుతది. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ప్రొడక్ట్ అండి. కొన్ని ఏంటంటే ఈవినింగ్‌కి అవుతాయి. 1 ఆర్ 2 డేస్‌లో అవుతదనమాట. అట్లా కూడా ఉంటాయి. ఇన్‌స్టంట్ డెలివరీ అనేది ఇంకొక రీజను. తర్వాత వచ్చేసరికి ఎక్స్‌చేంజు, రిటర్న్ అండి. మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేసే ముందే వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడినప్పుడు ఏంటంటే, ఈ ప్రోడక్ట్‌కి రీప్లేస్‌మెంట్ గానీ, ఎక్స్‌చేంజ్ గానీ ఉంటుందా అని చెప్పి డైరెక్ట్ మాట్లాడతారు. వాళ్ళు సర్టెన్ టైం చెప్తారు. ఆ టైంలోపు మీకు ఎక్స్‌చేంజు, రిటర్న్ కూడా ఇస్తారు. రీప్లేస్‌మెంటు, రిఫండ్‌లు కూడా కొన్ని చోట్ల ఇస్తారండి. అంటే అన్నీ అని చెప్పట్లేదు. మోస్ట్ ఆఫ్ ది కొన్ని చోట్ల ఇవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంది. సో, ఆ తర్వాత వచ్చినట్లయితే ట్రస్ట్. ఆఫ్‌లైన్‌లో పర్చేజ్ చేయడం అనేది ఎప్పుడైనా సరే ఒక నమ్మకాన్ని అనేది మనలో కలుగజేస్తది. ఎందుకంటే ఆ ప్రొడక్ట్ డైరెక్ట్ చూస్తారు. మీరు చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత సర్వీస్ సెంటర్ తీసుకుంటారు. షాప్ కూడా నియర్ బై, లేదా మీకు ఎన్నో ఏళ్ళుగా బిజినెస్ చేస్తా ఉంటారు వాళ్ళు. ఏదైనా ప్రొడక్ట్ కంప్లైంట్ వచ్చినా గానీ, వారంటీ గానీ, లేదా ఏదైనా ఇష్యూ వచ్చినా గానీ మీకు డైరెక్ట్ వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మాట్లాడడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో, ఇది ఒక నమ్మకం. ఆఫ్‌లైన్ అనేది మొదటి నుంచి కూడా ట్రస్ట్‌కి రిలేటెడ్‌గా ఉంటది. ఇదొక పాయింటు. ఏదైనా ఒక ప్రోడక్ట్ మీరు కొన్నప్పుడు, ఆ ప్రోడక్ట్‌కి సంబంధించి కస్టమర్ సర్వీసు, గైడెన్స్ అనేది కూడా ఉంటుంది. ఇది కూడా ఒక పాయింటు. కస్టమర్ సర్వీస్‌కి సంబంధించిన మీరు ఎవరి దగ్గరైతే పర్చేజ్ చేస్తారో ఆఫ్‌లైన్‌లో, వాళ్ళు డైరెక్ట్ అడ్రస్ కూడా చెప్తారండి. పలానా చోట సర్వీస్ ఉంటుంది. ఆ తర్వాత వారంటీ పలానా చోట మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఆ ప్రోడక్ట్కి సంబంధించి గైడెన్స్ ఇస్తారు. మీకు వాడడం తెలియకపోయినా కానీ రాకపోయినా కానీ డెమో ఉంటుందండి. డైరెక్ట్ అక్కడ ఏంటంటే డెమో కూడా వేసి చూపిస్తారు. సో ఇది కూడా ఒక రీజను. ఇకపోతే ఫైనల్గా వచ్చేసరికి ఎమోషన్ అండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సో మేము చిన్నప్పుడే బట్టలు కొనుక్కోవాలి ఏంటంటే మా ఫ్యామిలీతో పాటు వెళ్ళేవాళ్ళం. మాకు అదొక ఎమోషన్ అనమాట. పండగ ఏదైనా వచ్చినా కానీ, ఫెస్టివల్స్కి కానీ, ఫంక్షన్స్కి కానీ వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే మేము డైరెక్ట్ పేరెంట్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్తో కానీ వెళ్తాం కదా. వెళ్ళేటప్పుడు ఏంటంటే మాకు అదొక ఎమోషన్. వెళ్ళి ప్రోడక్ట్ చూసి అమౌంట్ కట్టి వెంటనే అవి మనం ఇంటికి తెచ్చుకోవడం అనేది ఒక ఎమోషన్ అనమాట. సో అది ఆన్లైన్లో అనేది మీకు దొరకదండి. సో అందువల్ల ఏంటంటే నేను ఈ పాయింట్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. సో నాకైతే బెటర్గా అనిపించిన పాయింట్లు ఇవన్నమాట. సో ఇంకేదైనా పాయింట్స్ అనేది నేను మిస్ చేశానా అనేది మీరు చెప్పండి, కింద కామెంట్ చేయండి. ఇంకా ఇవి కూడా యాడ్ చేయొచ్చు. ఆఫ్లైన్లో మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా, అవి కూడా చెప్పండి. ఆఫ్లైన్కి ఎక్కువ మంది ప్రిఫర్ చేయడానికి రీజన్స్ ఇవని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా తెలిసిన విషయాలు, నేను ఇంకేదైనా మిస్ అయిన విషయాలు ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో అది గాయ్స్ ఈరోజు టాపిక్ అయితే. సో మరి ఒక వీడియోతో మళ్ళీ నేను కలుస్తానండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.